రైట్ మేడం. ఇప్పుడు మనకి హాస్పిటల్లో ఉండే అవసరం లేకుండా సేమ్ డే డిశ్చార్జ్ చేస్తామని చెప్పి అని అంటున్నారు మన హాస్పిటల్లో కూడా. అలా డిశ్చార్జ్ అయినటువంటి పేషెంట్ యొక్క ఫలితాలు మనకి ఏ విధంగా ఉన్నాయి? మనం పెయిన్ మేనేజ్మెంట్లో ఎలాంటి ప్రొసీజర్ అయినా సేమ్ డే డిశ్చార్జ్ ఉంటుందండి. అంటే వీళ్ళు అడ్మిట్ అవ్వాల్సిన పని ఏమి ఉండదు. ఎందుకంటే మనం చిన్న నీడిల్ ద్వారానే ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. కాకపోతే ఇప్పుడు మనం ఇస్తున్న ఇంజెక్షన్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇస్తున్న ఇంజెక్షన్ అనేది కరెక్ట్గా ఎటువంటి ప్లేస్లో అయితే ప్రాబ్లం ఉందో ఆ ప్లేస్కి మాత్రమే అందజేసేటట్టుగా ఇంజెక్షన్ అనేది చేస్తాం. సో వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవండి వీటి వల్ల. మనం పిఆర్పిని తీసుకున్నా, వేరే ఇంజెక్షన్స్ తీసుకున్నా, పిఆర్పి అయితే ఇంకా పేషెంట్ యొక్క బ్లడ్ ద్వారానే, పేషెంట్ బ్లడ్నే మనం ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఉండవు. సో వీళ్ళకి ఏదైనా సరే ఒక ½ అవర్ టు 1 అవర్ హాస్పిటల్లో అబ్జర్వేషన్ కింద ఉండి సేమ్ డే వెళ్ళిపోవచ్చు. అడ్మిషన్ అవ్వాల్సిన అవసరం అయితే దేనికి ఉండదు.